హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం ఓ మంచి కథ చెప్పుకుందాం. అనగనగంట ఒక అడవిలో కుందేలు తాబేలు ఉండేవంట. కుందేలు ఎంతో చలాకీగా ఉండేది. వేగంగా పరిగెట్టేది. చెంగు చెంగుమని దూకుతూ అడవంతా చక్కగా తిరుగుతూ ఉండేది. తాబేలు కుందేలు అంత వేగంగా పరిగెత్తలేకపోయేది. నెమ్మదిగా, అతి నెమ్మదిగా ఒక చోట నుండి ఒక చోటికి వెళుతూ ఉండేది. చాలా నిదానంగా వెళ్ళేది. అదిగో చూడండి ఎంత నెమ్మదిగా వెళుతుందో. కుందేలైతే వేగంగా వెళ్ళేది, తాబేలు మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా వెళుతుంది. ఒకరోజు కుందేలు అడవిలో అటు ఇటు తిరుగుతుంది. ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది. మీకు తెలుసు కదా కుందేలుకి ఇష్టమైన ఆహారం ఏమిటో, అదే క్యారెట్. దానికోసం వెతుక్కుంటోంది. కుందేలుకి తాబేలు ఎదురుపడింది. హాయ్ తాబేలు, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి అని అడిగింది. తాబేలు నేను బాగానే ఉన్నాను అని సమాధానం చెప్పింది. అదేమిటి, నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావు? నేను చూడు ఎంత వేగంగా నడుస్తానో, ఎంత ఎత్తు ఎగురుతానో, ఎంత చలాకీగా ఉన్నానో. నువ్వు నాకులాగా లేవేమిటి? నాలా హుషారుగా లేవేమిటి? నెమ్మదిగా వెళుతున్నావేంటి అంటూ ఎగతాళిగా నవ్వింది. అప్పుడు తాబేలు, నువ్వు కుందేలువి, నువ్వు వేగంగానే వెళతావు, కానీ నేను తాబేలు కదా, నెమ్మదిగా వెళతాను. అయినా నెమ్మదిగా నిదానంగా వెళ్ళడం కూడా మంచిదే అని తాబేలు సమాధానం చెప్పింది. దాంతో ఊరుకోకుండా కుందేలు, మనిద్దరం పరుగు పందెం వేసుకుందామా అని అడిగింది. అప్పుడు తాబేలు, సరే నువ్వంతా ఉత్సాహపడుతున్నావు కాబట్టి వేసుకుందాం అని సమాధానం చెప్పింది. కుందేలు తాబేలు పరుగు పందెం వేసుకున్నాయి. కుందేలేమో చెంగు చెంగుమని దూకుతూ చాలా ముందుకు వెళ్ళిపోయింది. కానీ తాబేలు నెమ్మదిగా నెమ్మదిగా నిదానంగా నడుస్తూ వస్తుంది. కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ కుందేలుకి ఆహారం కనిపించింది. చక్కగా భోంచేసి ఇంకా చాలాసేపటికి కానీ తాబేలు రాదు కదా, మనం ఎలాగైనా నెగ్గేస్తాం అనుకొని ఆ ఉత్సాహంలో కావలసినవన్నీ అక్కడ తినసాగింది. కుందేలుకి భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చేసింది. సరే తాబేలు ఇప్పుడప్పుడే రాదు కదా అనుకొని ఒక చెట్టు కింద నిద్రపోయింది. ఈ లోపల తాబేలు
నెమ్మదిగా 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 నడుచుకుంటూ వెళ్ళి కుందేలును దాటేసింది. కుందేలు నిద్ర లేచేసరికి తాబేలు చాలా ముందుకు వెళ్ళిపోయింది. చెంగు చెంగుమంటూ దూక్కుంటూ ఎగురుకుంటూ పరిగెట్టుకుంటూ కుందేలు వచ్చింది, కానీ అప్పటికే తాబేలు పరుగు పందెం నెగ్గేసింది. ఎంతో నిరాశతో కుందేలు వెనక్కి తిరిగింది. అయ్యో, నేను నిర్లక్ష్యంగా ఉండి పందెం ఓడిపోయానే అని బాధపడింది. జంతువులన్నీ నిదానమే ప్రధానం, దేనికి అతిశయపడకూడదు, ఇతరులని తక్కువ అంచనా వేయకూడదు అని అనుకున్నాయి. చూశారు కదా, తాబేలును కుందేలు తక్కువ అంచనా వేసింది. అలాగే ఇప్పుడు మనం కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడైనా ఎవరైనా మంచి మంచి స్థాయిలోకి ఎదిగించాలని మనము ప్రయత్నించాలి. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.